జేపీ న్యూస్ గురించి చెప్పారు. అన్ని విధాలుగా నిన్న పెట్టిన వైసీపీ నాయకుడికి చెప్పిన విషయాలకి పూర్తిగా ఖండనిచ్చారు. ప్రజలు చర్చించుకోవాలా ఏది నిజమో ఏది అబద్ధమా. దాంట్లో ముఖ్యంగా స్థానికత. ఒక ఆయన చెప్పాడు, మా నాయకుడు 40 సంవత్సరాల నుంచి వెంకటగిరిలో రాజకీయం చేస్తున్నాం, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు అమ్మగారు ఆయన పోటీ చేస్తున్నారు, మా ఊరు స్థానికత నిర్ణయించేది ఎవరు? ప్రజలు అన్నారు. స్థానికత నిర్ణయించేది ప్రజలే, కానీ స్థానికత అనే దానికి ఒక అర్హత ఉంటుంది. అదేంటంటే కథ చెప్పాను నిన్న, ఆయన రైల్వే కోడూరు నుంచి వచ్చాడు అని. బాబు, రైల్వే కోడూరు నుంచి ఆయన రాలా, ఆయన నాయన గారు అనంతపల్లి రైల్వే కోడూరు. ఆయన శంకరమ్మ అనే ఆమెని కమ్మూరుపల్లిలో పెళ్లి చేసుకుని వాళ్ళ బంధువు అయితే రామయ్య ఆడికి వచ్చాడు. అంటే కురుమల రామకృష్ణ గారి తండ్రి గారు మన వెంకట నియోజకవర్గానికి వచ్చాడు. ఆయన స్థానిక అంటంలా, మేము వాళ్ళ తండ్రిని స్థానిక అంటంలా. ఆ తండ్రి గారికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కమ్మూరుపల్లిలో జన్మించాడు మా ఎమ్మెల్యే. మీలాగా వాకాడు హైదరాబాదు నెల్లూరులో జన్మించలే, ఇక్కడే పుట్టాడు. ఇక్కడ పుట్టినాడు కాబట్టి మేము స్థానికుడు అని చెప్తున్నాము. వాళ్ళ నాయకులు అర్థం చేసుకోవాలా. మా వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడో పోటీలు చేయొచ్చని. ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి మున్సిపాలిటీ ఎక్కడైనా పోటీ చేయాలంటే మున్సిపాలిటీ ఎక్కడ ఓటున్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఓటున్నా అసెంబ్లీకి చేయొచ్చు. దేశంలో ఎక్కడ ఓటున్నా దేశంలో ఎంపీగా పోటీ చేయొచ్చు. బాబు, అది స్థానికత కాదది. మా ఊరు 40 సంవత్సరాలు చేశాడు, 50 సంవత్సరాలు చేశాడు అనేది స్థానికత కాదది. పుట్టింది స్థానికత కాబట్టి కురుగున రామకృష్ణ స్థానికుడు. తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, మా ఊరు వెంకటగిరికి అభివృద్ధి చేశారు. ఇది జగనన్న కాలనీ, దాన్ని ఎన్టీఆర్ కాలనీగా మార్చారు మీరు. మేము చెప్పే దాంట్లో కూడా పొరపాటు చెప్పి జగనన్న కాలనీ అని చెప్పామంట. తర్వాత ఎన్టీఆర్ అన్నారు. అసలు రాష్ట్రంలో మొట్టమొదట పేరు మార్పు సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చిన దురదృష్టమైన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే, పేర్లు మార్చిన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎవరు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ తండ్రి నుంచి వచ్చుంటే వాళ్ళ తండ్రి ఫోటోను తాత ఫోటోను వేసుకున్నారు, కానీ ఆయన ఫోటోని పబ్లిసిటీ కోసం ఎవరు వేసుకోవాలి ఇప్పుడు దాకా. ఆ చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. పిల్లలకి ఇచ్చే చిక్కీలు దాంట్లో కూడా ఆయన ఫోటో, రైతులకి ఇచ్చే పాస్బుక్లో కూడా ఆయన ఫోటో. బతుకుండా నాయకుడు పేరు ఊరు పెట్టుకోరు. నీకు మీ తండ్రి మీద అభిమానం ఉంటే వైఎస్ఆర్ నగరాన్ని పెట్టిన ఆయన జగన్ అంత పబ్లిసిటీ పిచ్చుండే నాయకుడు కూడా ఊరు చూడాల. అటువంటి నాయకుడు మీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో పోల్చబాకండి. తర్వాత దాని పక్కనే కనపల ఆ నాయకుడికి, మా అన్నకి నేను మాట్లాడుతూ స్థానికత గురించి మా అన్న కన్నా ఆయన కనపల. ఏది టిట్కో ఇల్లు ఎవరు చూపుతుంది? మా చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు, ముఖ్యమంత్రి దిగిపోతనే, మా తండ్రి సొత్తు కాదు నాయన, ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల డబ్బు ఉపయోగించిన ఇల్లు టిట్కో ఇల్లు కట్టాను కాబట్టి వాటిని వెలుగులోకి తీసుకురండి అని ఒక కృష్ణుడు ఇచ్చాడు మా వాడు, మా నాయకుడు, మా జాతీయ నాయకుడు. మీరేం చేశారు? దాన్ని పక్కన పెట్టారు. అంటే ప్రజా డబ్బుని పెట్టి కడితే అది చంద్రబాబు నాయుడు కట్టించాడని, ఎన్టీ రామారావు పేరుందని టిట్కో ఇల్లుని పక్కన పెట్టి చరిత్ర మీది, ప్రజాధనాన్ని వేస్ట్ చరిత్ర మీది. దానికి ఆల్టర్నేట్గా పక్కన జగన్ కాలనీని ఏర్పాటు చేసింది మీరు. అధికారంలో మొట్టమొదటి వస్తానే ప్రజావేదికను కూల్చేశారు. దేనికని కూల్చారు? ఎవరిదా ప్రజావేదిక? ఎవరి డబ్బులతో కట్టింది? ప్రజల డబ్బులతో కట్టింది ప్రజావేదిక. దాన్ని కూల్చే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఆ రోజు రాష్ట్రం అంతా అన్ని విధాల వర్గాలు మేధావులు అందరూ ప్రశ్నించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. తర్వాత కాలేజీ గ్రౌండ్లో నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు
సీఎం హోదాలో ఒక వెంకటగిరిని ఆయన పాపం చదువుకుంటే ఎక్కువ పిచ్చి, ఆయన కాలేజీలు పెట్టడం, ఆయన చదువు డెవలప్ చేయడం, బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని వెంకటగిరిని కూడా ఒక హబ్గా చేయాలని ఆ దేశంలో పెట్టాడు. మేము కాదన్నామా, సంతోషపడ్డాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆడ బిల్డింగ్ కట్టేదానికి వెంకటగిరి నడిబొడ్డులో ఉండే కాలేజీ గ్రౌండ్ని యాలంపాట పెట్టి ఆడను బిల్డింగ్ కడతారా? వెంకటగిరి స్థానికులు అయితే ఆ విధంగా చేస్తారా? అంటే వెంకటగిరిలో పిల్లకాయలు ఆడుకోగలేదా? మీకు ఆ జ్ఞానం రాలేదా? ఆ రోజు ఈరోజు సూటిగా ప్రశ్నేస్తున్నాం. ఈరోజు దాని గ్రౌండ్ ఏంటి, పక్కన చూడండి, పక్కన ఏంటంటే తెలివితేటలు ఆ రోజు ఎక్కడికి పోయినాయి? అంటే వెంకటగిరి అభివృద్ధి కాకూడదు అంటే పిల్లలు ఆడుకునే దానికి కూడా గ్రౌండ్ ఉండకూడదు, దాన్ని కూడా వేలంపాట చేసి అక్కడ కట్టుకోవాలా? ఇంకొక చిన్న విషయం, జనార్దన్ రెడ్డి గారు బర్త్డే చేసుకున్నారు హైదరాబాద్లో. బ్రహ్మాండమైన సినీ యాక్టర్ చిరంజీవి పెద్ద పెద్దోళ్ళంతా వచ్చి అప్పుడంతా బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఈరోజు నేను గర్వంగా చెప్తాండా, ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా మా నియోజకవర్గం, నేను ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు కూడా టీడీపీలో ఉన్నా. నేను మా నియోజకవర్గం నుంచి ఒక సీఎం అయిన వ్యక్తి ఎవరంటే జనార్దన్ రెడ్డి గారు. నేను అన్నపోతే వెంకటగిరి అంటే మీ ఊరి నుంచి జనార్దన్ రెడ్డి గారు గెలిచి సీఎం అయ్యారు కదా, ఆ వెంకటగిరి అని అంటే అవును ఆ వెంకటగిరి. వెంకటగిరి రాజా గారి గురించి అడిగితే ఆ నియోజకవర్గం అవును అని చెప్పుకొని గర్వపడతాం మేము. అటువంటి పరిస్థితుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకుంటే ఈ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు అంతా పాపము హైదరాబాద్ పోయి ఈయన చాలా మంది బతుకున్నారు, పోయి ట్రైన్ తిరిగి కన్నీళ్ళు పెట్టుకుని వచ్చారు. వెంకటగిరి సీఎం చేసే నియోజకవర్గం, ఆయన ప్రసంగంలో వెంకటగిరి గురించి కానీ వెంకటగిరి ప్రజల గురించి కానీ ఆయనకు వెంకటగిరి ఆదుకుంది కానీ ఒక్క మాట కూడా చెప్పని వ్యక్తి ఎవరంటే పెద్ద ఆయన. అంటే ఎందుకని ఆయన గుర్తురాలేదు? స్థానికుడు కాదు కాబట్టి. ఈరోజు అడగండి, మీరంతా ఉన్నారు, మేము కాదన్నా, ఎందుకు చెప్పలేదు? స్థానికుడు కాదు. అతను మున్సిపాలిటీ అభివృద్ధి చెప్పారు, జనార్దన్ గారికి అభివృద్ధి చేశారు, రాజకీయ మేమే చెప్పాం, ప్రెస్లో చేయలేదని మేము చెప్పినాము, మీకు చేశారు. మా అన్న చెప్పినట్టు ఆ స్థాయిలో చేయలే, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేయలేదు అని చెప్పాడు. తర్వాత ఇంకొక అమ్మ కౌన్సిలర్ మాట్లాడింది, అయినా మేము బిడ్డను పుట్టించాము, మీరు ఆడుకోబాకండి, మేము ఆడుకుంటాము అన్నది. వెరీ గుడ్ అమ్మా, నీ బిడ్డ పుట్టింది అప్పుడే చచ్చిపోయిందమ్మా, అది తెలియదేమో నీకు? మీరు అంత ఇంట్రెస్ట్గా మున్సిపాలిటీ పోయి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నారు మీరు. మీ బిడ్డ పుట్టింది, మేమేం కాదన్నా. 98 కోట్లకి అమృత 2 స్టోన్ వేసుకున్నారు, కాదన్నా, అది క్యాన్సిల్ అయింది. మేము చెప్పింది అమృత 2 102 కోట్లు. జీవో మన పత్రికా విలేకరులు చూపిస్తాను. అమృత 2 జీవో ఎప్పుడు వచ్చిందైనా 9/6/2026. ఇది మేము చెప్పింది. దీనికి రాష్ట్రం మొత్తం మీద 1048 కోట్లు వచ్చింది, అండర్లైన్ చేస్తుందా. దీంట్లో మన వెంకటికి 102 కోట్లు ఇచ్చింది. నేను చెప్పింది అది సరే, నీకు చచ్చిపోయిన బిడ్డను ఇప్పుడు ఎవరు ఆడించాలా? ఎవరి బిడ్డను ఎవరు ఆడించాలా? చచ్చిపోయిన బిడ్డను మేము ఆడించాం, మా బిడ్డను మేము ఆడించుకునేదానికి జీవో చూపిస్తాను తల్లి. అది కూడా తెలియదు పాపం. ఏదో ఒక జీవో కాగితము ఆడేసి ఒక శిలాఫలకాలు తెచ్చి చూపిస్తే అది కరెక్ట్ కాదు, అర్థమైందా? తర్వాత ఇంకొక ఆయన కూడా చెప్పాడు, నవరత్నాలు మేము బ్రహ్మాండంగా ఇచ్చామని. నీ నవరత్నాల గురించి 2 మాటలు అది చెప్తే ఈ రోజంతా చెప్పొచ్చు, రేపు కూడా చెప్పొచ్చు. మీకు ఓపిక ఉండదు, నాకు నోరు నొప్పి. అదేంటంటే 2 విషయాలు. నవరత్నాల్లో ఫస్ట్ అమ్మ ఒడి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు. ఇచ్చారు, ఒక బిడ్డకని చెప్పి కోత పోసాడు. అదే మా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు నేను ఇస్తానని చెప్పాడు, అంతమందికి ఇచ్చాడు. అది రెండోది పెన్షన్. పెన్షన్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వా తాతను కూడా మోసం చేశాడు. పాపం 3000 రూపాయలు నేను ఇస్తానని చెప్తే అది కూడా బలవంతంగా పాపం సంవత్సరానికి 250 రూపాయలు దాకా పెంచి ఆయన దిగిపోయే కాడికి 2వ సంవత్సరం నుంచి మా చైర్మన్ చెప్తాడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్, 2వ సంవత్సరం నాకు గుర్తురాలి, అది మా ఊరు గుర్తు చేసి 2వ సంవత్సరం నుంచి 250 రూపాయలు దాకా పెంచి లాస్ట్కి 3000 తీసుకొచ్చాడు.
మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం పెన్షన్ విధానాన్ని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తాం. ఏ విధంగా ఇస్తాం? ఎలక్షన్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఎలక్షన్ కమిషనర్, ఆ నెల నుంచి కూడా మేము ఇస్తాం. 4,000 ఇస్తామని మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు గారు చెప్తే ఎలక్షన్ అయిపోతాను, రిజల్ట్ వస్తానే, అఖండ మెజార్టీతో కలుస్తానే మొట్టమొదట ఇచ్చినది పెన్షన్. గడిచిన 2 నెలలతో కలిపి 3 నెలలతో కలిపి అమౌంట్తో ప్లస్ 4,000తో కలిపి అమౌంట్ ఇచ్చాం మేము. ఇప్పుడు కూడా రన్నింగ్ జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి డబల్ చేసాం. 3,000 నుంచి 6,000 కూడా పాత బ్యాలెన్స్ కూడా ఇచ్చాం. అదేవిధంగా మంచంలో నుంచి పైకి లేని స్థితిలో ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఈరోజు. అది చంద్రబాబు యొక్క నిబద్ధత, పనితనం. అది మీరు నవరత్నాల గురించి చెప్తున్నారు. ఇంకొక ఆయన చెప్పాడు సూపర్ 6 సూపర్ ఫెయిల్ అంట. సూపర్ 6 వరుసగా ఇప్పుడు వరల్డ్ కప్ జరగదు, 3-4 సిక్స్లు కొడుతుంది, అట్లా కొడుతున్నాయి. ఒకే బౌలింగ్లో 3 సిక్స్లు కొట్టినట్టు కొట్టాడు మా చంద్రబాబు నాయుడు. స్త్రీ శక్తి ఎటువంటి పథకం అది? రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు పెట్టే ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టారు, ఏ సిటీకి ఆ సిటీ పెట్టారు. మేమట కాదు, రాష్ట్రం మొత్తం మీద మహిళలకు ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. అదేవిధంగా మా వాళ్ళు చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం ఆటో కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చాడు. ఈరోజు ఆటో కార్మికులు 10 మందిని టచ్ అయింది మీరు విలేకరులు. 10,000 కాదు 30,000 చలానం రాసేసాడు సంవత్సరానికి. 10,000 ఇచ్చాడు, 30,000 చలానం రాశాడు. ఈరోజు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చాము. వాళ్ళ చలానాన్ని కంట్రోల్ చేశాము. వాళ్ళని అవగాహన కలిగించేదానికి బ్రేక్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళకి వేరే విధమైన రూట్ చూపించి అవగాహన కల్పించండి. పేదోడు ఆటో తోలుతాడు, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్ప వేరే కేసు అన్నీ కంట్రోల్ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. అది నిబద్ధత, చంద్రబాబు నాయుడు యొక్క నిబద్ధత. అదిగాక పూజార్లకి, ఇమాములకు, ముస్లిం పూజార్ల ఇమాములకి 10,000 రూపాయలు ఇచ్చాం. హిందువుల అర్చకులకు 15,000 ఇచ్చిన చరిత్ర మాది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నెన్నా చెప్పుకుంటా పోతాం. కాబట్టి ఇంకైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, దాంట్లో మీరు పాలు పంచుకోండి, సలహాలు ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు, అవే పాటించండి. మీరు మా ప్రభుత్వం అది చేసాం ఇది చేసామంటే తెలియకపోకుండా ఏదంటే అది మాట్లాడి అమృత 2 గురించి మున్సిపాలిటీ గురించి చెప్పండి, మా రాజన్న చెప్తాడు అట అది. కాబట్టి ఏదో ఒకటి చెట్టు పేరు చెప్పుకొని కాగితం రకం కాకుండా మీ 1.5 సంవత్సరంలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాల్లో కురుగొండ రామకృష్ణ ఏం అభివృద్ధి చేశారు మీరే తెలుసుకోండి. మేమేం మిమ్మల్ని రమ్మల్ని చర్చికి అయ్యే పని కాదు. అది ఊరికి మేమేం చెప్పాం, మేము వస్తాం చర్చికి డేట్ ఏంటి టైం పట్ల ఇదే రౌడీజం, ఇదే రాజకీయం. ఆయన చర్చిస్తామంటే మీరు ఇంతే చర్చించడం, అంతేగాని డేట్ చెప్పండి టైం చెప్పండి ఏంటది? ఆ సంస్కృతి ఇంకా మానండి, బయటికి రండి, ప్రజా సమస్యల గురించి పోరాటం చేయండి. కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధిలో పాలు పంచుకోండి. ఈ 3 సంవత్సరాలు మిమ్మల్ని కూడా గౌరవిస్తాం, మీరు కూడా అభివృద్ధిలో పాల్గొనండి. ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ, ఇచ్చేసిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏ టైం చెప్పండి, వాళ్ళు ఏమంటారంటే ఒక వేదిక చెప్పండి, డేట్ ఇవ్వండి, మేము వస్తాం మీరు రండి కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. దానిపై మీరేమంటారు? అది ఇప్పుడు అమృత 2 గురించి చెప్పింది కదా, ఏరే వాళ్ళు పెట్టాం మేము అన్నాము, మీరు ఆడించుకోకంటున్నారు మాటలు. నేను చెప్పాను జీవో చూపించాను కదా, ఆ జీవో రద్దు అయిపోయింది. అవన్నీ చాలా శిలాపలకాలు వేస్తున్నారు, అవన్నీ కాలేదు అని. ఆ శిలాపలకంలో కూడా వాళ్ళు వేసిన అమృత శిలాపలకమ్మా, అది గుర్తుపెట్టుకో. రాజకీయంగా జరిగేది అంతేగాని ఆయన రాండి టైం రాండి అది కాదు. రావాల్సి ఉంటే మేము అభివృద్ధి చేస్తా అంటే మీరు కూడా రండి, లేదు పలానా అభివృద్ధి చేయనా అని సలహా నువ్వు అన్నా నువ్వు చేస్తా. ఇప్పుడు చర్చలు లేనట్టే, చర్చి లేనంటే చర్చ దేని రౌడీస్ అని చర్చిలా అభివృద్ధి చెప్పమని చెప్తాను కదా.
చెప్తాం, మాకు సహకరించండి, మేము వస్తాం, అందరం పాల్గొంటాం. శనివారం వారానికి ఒక శనివారం మున్సిపాలిటీ క్లీనింగ్ పెట్టాడు మా బాబు గారు. రా, క్లీనింగ్ చేస్తాం, పాల్గొంటాం. నువ్వు కూడా సేవ చేయి, మేము సేవ చేస్తాం. నేను ఇంకేమన్నా ప్రాజెక్టులు కావాలా, ఇంకేమన్నా రోడ్లు కావాలా, పలానా చోట బాగలేదు అని చెప్పు, మా ఎమ్మెల్యే గారు ఏపిస్తారు. ఆయన రాబోలే, సూచనలు ఇస్తే చాలు మాకు, మా ఎమ్మెల్యే గారు చేసి పెడతారు. అసలు అభివృద్ధిలో శాస్త్రీయ అభివృద్ధి కుటుంబం చేయలేదని అంటాం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం తీసుకొచ్చారు, ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. అది కూడా రైతుకి అభివృద్ధికి ఆల్టర్నేట్, అది నిమ్మ పరిశోధనకి ఆల్టర్నేట్. నిమ్మ పరిశోధన ఆయన చేస్తే ఇచ్చాడు. వెంకటగిరిని ఒక నగరంగా రూపుదిద్దిన వ్యక్తి ఎవరు? కురుగుంట రామకృష్ణ గారు. సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి రోడ్ వేపించి రైల్వే స్టేషన్ కాడ సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి వ్యక్తి ఆయన. ఏమన్నా అంటే మేము రాణిపేట కానీ బంగారుపేట కానీ ఆడ దాకా వేసంటే వాళ్ళు ఏంటి, అది వాళ్ళు తీసుకురాలా, అది కూడా స్థానికుడే చేసింది. ఎవరు? దుర్గాప్రసాద్ ఎంపీ గారు. ఆయన గ్రాంట్ అప్పుడు పెట్టి అది కావాలని కోరుకున్నది కూడా మా స్థానిక నాయకుడే. ఆయన టీడీపీలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఆయన స్థానిక నాయకుడే, మేమేం కాదల్లా. అది ఎంపీ గ్రాంట్ తెచ్చింది అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు. కాబట్టి ఆయన శాశ్వత అభివృద్ధి జనార్దన్ రెడ్డి గారు చేశారు, రాజలక్ష్మమ్మ చేసింది, కురుకొండ రామకృష్ణ గారు చేశారు, దుర్గాప్రసాద్ గారు చేశారు, వెంకటగిరి రాజా గారు చేశారు, అందరూ చేశారు. మీ నాయకుడు ఒక్కడే చేయలేదు శాశ్వత అభివృద్ధి. కాబట్టి శాశ్వత అభివృద్ధి ఎప్పుడో అభివృద్ధి వాటిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మీరేం అభివృద్ధి చేశారు? రేపు ఓటేస్తే సీఎం అయ్యేది ఎవరు? వైసీపీకి ఓటేస్తే జగను, టీడీపీకి ఓటేసి మన కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరి మధ్య పోలిక చూస్తారు ప్రజలు. ఎన్ని చెప్పినా, మేమెన్ని చెప్పినా, ఎన్ని చెప్పినా. అంతేగాని రాజశేఖర రెడ్డి అది చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, రాజలక్ష్మణ్ ఇది చేశారంటే ఊరు చూడరు. వాళ్ళు ఇంకా వచ్చేదిగా బతుకుండా మనం తీసుకురాలేము. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ జ్ఞానం మనకు రాదు. వాళ్ళంటే వాళ్ళ తెలివితేటలు వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళ దానికోసమే నిరంతరం రాజకీయం కోసమే, ప్రజాసేవ కోసమే వాళ్ళ జీవితం అంకితం చేసినారు. అంతేగాని ఇలా పార్ట్ టైం రాజకీయాలు చేయాలి. పార్ట్ టైం రాజకీయం ఉంటూ వచ్చేది పెట్టేది అక్కడ పోయే రాజకీయాలు కాదు వాళ్ళకి. ఆయన అన్నా వెంకటగిరికి వస్తే రాజకీయంగా వస్తారు, గూడూరుకి వస్తే రాజకీయంగా ఉంటారు, నెల్లూరు వస్తే రాజకీయంగా ఉంటారు, ఇంకా అక్కడ రాజకీయ పనులేనే వాళ్ళు. వాళ్ళ జీవితాంతం రాజకీయం వాళ్ళు, ప్రజాసేవ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో పోల్చుకోవద్దండి, మీకు పదే చెప్తాను. ఇప్పుడు రండి, మా కురుగుంట రామకృష్ణ వర్సెస్ రామకుమార్ రెడ్డి గారు. ఆయన ఒకటో సంవత్సరం ఏమో అభివృద్ధి చేశారు, పర్వాలేదు. కానీ ఈ 2 సంవత్సరాలు 2011, 2010 అభివృద్ధి చేశారు. దాని గురించి మాట్లాడతాం. చర్చ అంటే టైము, డేటు, అది చర్చలు అంటే మాట్లాడుకోవటం. అంతేగాని ఆయన అభివృద్ధి పనులు చేశాను, ఈయన అభివృద్ధి మేము కాదన్నామా? నిన్న కూడా ప్రశ్నలు అదే చెప్పాను, అన్ని అభివృద్ధి చేశాను ఆయన. ఒకటి చెప్పింది, ఆయన స్థానికంగా ఉంటే కానీ అభివృద్ధి చేయకుండా కూడా మేము అంటంలా. స్థానికత ఉండేది కురుగుంట రామకృష్ణ గారికి. ఈ రోజు కూడా భద్రకుంట చెప్తాను. దాంట్లో ఏపీ చేతి